అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ప్రేమ పేరుతో వేధిస్తూ యువతిని కత్తితో పొడిచి యాసిడ్ పోశాడు గణేష్ అనే వ్యక్తి. యువతికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు మదనపల్లికి చెందిన గణేష్ గా గుర్తించారు అధికారులు. కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో గణేష్ వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో ఈ విధంగా సైకోలా మారి ఆమెపై దాడి చేశాడు. బాధితురాలు బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఆమె వెంటపడి గణేష్ ఇలా సైకోలా యాసిడ్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని హాస్పిటల్లో జాయిన్ చేయించి చికిత్స అందిస్తున్నారు. ఒక ఫ్లూయిడ్ బాటిల్ ఆరెంజ్ ఆ ఉన్మాదిని పట్టుకున్నారా పోలీసులు? అతను ఎక్కడున్నారు? వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ముందుగా యువతి పరిస్థితి ఏంటి? డాక్టర్లు ఏం చెప్తున్నారు? యాసిడ్ దాడిలో ఆమె ఎంతవరకు గాయపడింది? త్వరగా రికవర్ అవడానికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? అలానే ఈ ఉన్మాదిని పట్టుకున్నారా పోలీసులు? అంటే ప్రేమోన్మాది దాడిలో గాయపడినటువంటి గౌతమి పరిస్థితి అయితే మెరుగ్గానే ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మదనపల్లి ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే గౌతమి చికిత్స పొందుతుంది. అయితే ప్రేమోన్మాదిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణేష్ గత కొద్ది కాలంగా గౌతమిని ప్రేమిస్తున్నాడు. డిగ్రీలో వరకు కూడా వీళ్ళు క్లాస్మేట్స్ అని తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరినీ కూడా ప్రస్తుతము పోలీసులు అదుపులో ఉన్న గణేష్ని విచారిస్తున్నారు. అయితే గౌతమికి పెళ్లి నిశ్చయం కావడంతో వారం రోజుల క్రితము పీలేరుకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడితో ఈమెకు పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 29న పెళ్లి జరగబోతోంది. అయితే ఈ పెళ్లి తనకు జరిగితే దక్కదు గౌతమి అన్న ప్రేమోన్మాదంతోనే ఒక సైకోగా వ్యవహరించే ఈరోజు ఇంటిలో ఉన్నటువంటి, అంటే ఎవరైతే గుర్రంకొండకు సంబంధించినటువంటి ప్యారంపల్లిలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి గౌతమి తల్లిదండ్రులు పాలు పిండడానికి బయటికి వెళ్ళిన నేపథ్యంలోనే ఒంటరిగా ఉందని చూసి తలపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ముఖంపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఆమెను వెంటనే స్థానికులు గుర్తించి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. ఇప్పటికే గణేష్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రేమోన్మాది దాడికి ప్రధాన కారణము ఉన్మాదిగా మారిపోవడానికి ఆమె దక్కదన్న ఒకే ఒక కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు విచారణ కొనసాగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా గౌతమ్కి అయితే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గౌతమి గణేష్ మధ్య ప్రేమ వ్యవహారం కూడా కారణమని భావిస్తున్న నేపథ్యంలో కొద్ది కాలంగా ఈమెకి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత గణేష్ను దూరంగా పెట్టడంతోనే జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే దాడికి పడినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే డిగ్రీ చదివినటువంటి గౌతమి మదనపల్లిలోని కదిరి రోడ్లో ఒక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. పెళ్లి నిశ్చయమైన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరగడంతోనే ప్రేమోన్మాదిగా మారిపోయినటువంటి గణేష్ ఈ దాడికి పడినట్టుగా తెలుస్తోంది. అయితే గణేష్ ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్ రాజు, థ్యాంక్ యూ.